క్రికెట్ చరిత్రలో కొన్ని పేర్లు వినగానే అభిమానుల గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగుతుంది. అలాంటి అరుదైన క్రికెటర్లో ఒకడు సనత్ జయసూర్య. అతని పేరు వినగానే ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టేది. ముఖ్యంగా వన్డే క్రికెట్లో అతను తెచ్చిన విప్లవం మర్చిపోలేనిది. సనత్ జయసూర్య శ్రీలంక క్రికెట్ కు ఒక కొత్త దిశను చూపించిన ఆటగాడు. ఓపెనర్ గా బ్యాటింగ్ చేస్తూ మొదటి ఓవర్ నుంచే బౌలర్లపై విరుచుకుపడడం అతని ప్రత్యేకత. ఓపెనర్లు నెమ్మదిగా ఆడాలనే భావనను తుడిచిపెట్టేసి పవర్ ప్లే ఓవర్లను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునేవాడు. అతని బౌండరీల వర్షం చూస్తే బౌలర్లు దిక్కుతోచని స్థితిలో నిలబడేవారు. 1996 వరల్డ్ కప్ లో జయసూర్య ఆట తీరు ప్రపంచ క్రికెట్ నే మార్చేసింది. ప్రత్యర్థి బౌలింగ్ ఎంత బలమైనదైనా జయసూర్య బ్యాట్ ఊపితే అది చిన్నదిగా కనిపించేది. స్పిన్ అయినా ఫాస్ట్ అయినా తేడా లేకుండా బంతిని స్టాండ్స్ లోకి పంపడం అతని అలవాటు. జయసూర్య కేవలం బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైన ఆల్రౌండర్ కూడా. అవసరమైనప్పుడు కీలక వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించేవాడు. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండిట్లోనూ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించిన ఆటగాడు కావడంతో అతను శ్రీలంక క్రికెట్ కు బ్యాక్ బోన్ గా నిలిచాడు.